పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఇక్కడ భక్తుడు దేని ద్వారా తృప్తి పొందుతున్నాడంటే దేవుని మందిరములో ఉన్న మేలు చేత తృప్తి పొందుతున్నాడు. ఈ లోకంలో తృప్తి కలిగించేది మనకి ఏదీ లేదు. మనకి ఏది ఉన్నా కానీ ఇంకా కావాలి కావాలి అని ఆశిస్తుంది. దేవుని సన్నిధిలోనే మన హృదయానికి నెమ్మది, శాంతి, తృప్తి కలుగుతుంది. కీర్తన 16:11 వచనంలో ఉంటుంది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, పూర్ణమైన సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు చాలా దుఃఖంతో దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాం. ఆయన మాట ద్వారా హృదయానికి ఎంతో నెమ్మది కలుగుతుంది. కొన్ని ప్రశ్నలతో దేవుని సన్నిధిలో కూర్చుంటాం. ఆ రోజు దేవుడు పాట ద్వారా, ఆ రోజు దేవుని మాట ద్వారా మన హృదయానికి జవాబు ఇచ్చినప్పుడు హృదయంలో ఎంతో తృప్తి కలుగుతుంది. దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. ఆయన మనల్ని ఏర్పరచుకుని ఆయన సన్నిధిలో నివసింప చేసే కృపను దేవుడు మనకి ఇచ్చారు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది, అక్కడ ధన్యులు, ఎవరెవరు ధన్యులని, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకంలో ఎక్కువ సంపాదించిన వారిని, లేకపోతే అన్ని సుఖ సౌఖ్యాల్లో ఉన్న వారిని ధన్యులుగా ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో నివసించడమే ధన్యకరం. ఒక పాట ఉంటుంది కదా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యమైపోయింది. ఆయన కృపలో నివసించడం, ఆయన సన్నిధిలో నివసించే ఆ కృపను దేవుడు మనకిచ్చాడు. అలాగే ఆయన పరిశుద్ధ ఆలయంలో, ఆయన మందిరంలో మేలు చేత తృప్తి పొందే కృపను కూడా దేవుడు మనకిచ్చాడు. ఇచ్చిన ధన్యతను పోగొట్టుకునే వారంగా కాకుండా మన హృదయంలో, మన గృహాల్లో ఆయన సన్నిధిని అనుభవించే వారిగా మనం ఉండాలని ఈ లేఖనం సెలవిస్తుంది.